హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఎంపీసీఎల్ అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతాన్ని కూడా క్లారిటీ అనేది చెప్పడం జరిగింది. ఒకవేళ అది మీరు చూడకపోతే చూసాను ఫ్రెండ్స్. దాంట్లో అనేది ఐటీ, డిప్లొమా, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వీడియో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. గాయస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. చూసుకుంటే ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ క్లారిటీ అని చెప్తాను. లాస్ట్ డేట్ అనేది January 5 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా పూర్తి అయితే చెప్తాను. లాస్ట్లో చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. ఫీజు నుంచి అయితే వీళ్ళకి మినహాయింపు అయితే ఉంటుంది. అండ్ గైస్, ఫస్ట్ అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అది ఇక్కడ మీరు చూసుకుంటే ఎంపీసీఎల్ యూనిట్ అనేది మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అడ్వర్టైజ్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్ అప్లై అనేది చేస్తున్నారో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఐటీలో అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈ లాస్ట్ ఆప్షన్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది డిసిప్లిన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డిసిప్లిన్లో ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకుంటున్నారో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఈ ఆపరేటర్ వాళ్ళకైతే జస్ట్ మీ దగ్గర ఇంటర్ అయితే ఉంటే సరిపోతుంది. అది కూడా ఎంపీసీ నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగతా ట్రేడ్కి అయితే ఇక్కడ మీరు ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ సొల్యూషన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మిస్టరా, మిస్సెసా, లేదా మిస్టరసా అని ఇక్కడ మీరు, లేదా డాక్టరా అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది మ్యాండేటరీ. మిడిల్ నేమ్ మీరు ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు. లాస్ట్ నేమ్ అయితే మీ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేదా ఆధార్ ఉంటే ఆధార్ అనే ఇవ్వచ్చు. తర్వాత మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎంపీసీఎల్లో మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ అనేది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ యూ డిపెండ్ అండ్ డిఫెన్స్ పర్సన్ కిల్డ్ అని ఇక్కడ మీరు చూసుకుంటే డిఫెన్స్లో అనేది మీ ఫాదర్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. మిగతా వాళ్ళైతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించింది అయితే విడో లేదా డైవర్స్డ్ ఉమెన్ వాళ్ళైతే, అదేవిధంగా మీ హస్బెండ్తో మీరు ప్రజెంట్ అయితే సపరేట్గా ఉండి మళ్ళీ అయితే మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతా వాళ్ళైతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఎంపీసీఎల్లో మీరు కాంట్రాక్ట్గా ఎక్కడైనా మీరు వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు నెక్స్ట్ యూజర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన అయితే చూపిస్తున్నాను. అండ్ చెక్ ఎబిలిటీ పైన వెళ్ళైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అది అవైలబిలిటీ ఉందో లేదో అనేది క్లారిటీగా మీకు చూసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మరోసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా కింద చూపిస్తున్నాను, అదే విధంగా అయితే ఏదైనా ఫిల్అప్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసాను ఫ్రెండ్స్. అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్యాప్చా అయితే చూపిస్తుంది. ఇది పైన అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఈమెయిల్ ఐడికి అయితే ఒక లింక్ అయితే పంపించారు. అదైతే మీరు యాక్టివేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు లాగిన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే గో టు అప్లై పేజ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు. అండ్ నెక్స్ట్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవైతే మీరు అన్ని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ సైడ్కి అనేది టిక్ మార్క్ అయితే పడుతుంది. ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఉంది కదా. ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో అనేది ఫస్ట్ అయితే ఇక్కడ మీరు 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ పాస్వర్డ్ అనేది ఎస్ఎస్సీ అని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. పక్కన చూసుకుంటే డిగ్రీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సీ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ దగ్గర అయితే మీ స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ 10th అనేది ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎప్పుడు పాస్ అయ్యారు, లాస్ట్ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ 10th మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది, పర్సంటేజ్లో అనేది మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అలా మీరు ఐటీ పైన అప్లై అనేది చేస్తే ఐటీ డీటెయిల్స్, అదేవిధంగా డిప్లొమా పైన అప్లై అనేది చేస్తే డిప్లొమా డీటెయిల్స్, అదేవిధంగా డిగ్రీ పైన అప్లై అనేది చేస్తే డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సైన్స్ విత్ పీసీఎం అనేది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
ఆఫ్టర్ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు అదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అయితే మీరు చూసుకుంటే మీకు ఎంత మార్క్స్ వచ్చిందో పర్సంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇంటర్ రిజల్ట్ అనేది ఏ రోజున వచ్చిందో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అనేది ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందా లేదా అని అడగడం తేరింది. ఎస్ అని ఇవ్వచ్చు. మ్యాక్సిమం అయితే అందరికైతే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు హైట్ ఎంత ఉంది, మీ హైట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ వెయిట్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది చూసుకుంటే మీకు కంప్యూటర్ లిటరేచర్కి సంబంధించిన ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే లేదా ఇక్కడ మీకు తెలిసి ఉంటే అవైతే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంఎస్ వర్డ్ గురించి మీకు తెలిసి ఉంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్సెల్ గురించి తెలుసుంటే అది పవర్ పాయింట్ మిగతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఆ టిక్ చేసినా పర్లేదు, అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఇది వదిలేయచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు రిలేటివ్ ఫీల్డ్లోనే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ఎంప్లాయీ అని ఇక్కడ మీరు టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ హోల్డర్ అనేది మీరు ఏ పోస్ట్ కింద వర్క్ అనేది చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీ ఏముండే అనేది మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ ఫ్రమ్ అనేది మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఇక్కడ చూపించడం అనేది అని ప్రజెంట్గా మీరు ఇంకా అదే జాబ్లో ఇంకా చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ నోలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదని ఇక్కడ మీరు అనుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఇక్కడ మీరు చూసుకుంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా పీస్ సెక్టర్, అదేవిధంగా మిగతా అనే దాంట్లో మీరు వర్క్ అనేది చేసినట్టు ఇక్కడ ఒక ఎస్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఎలాంటి వర్క్ అనేది చేయకపోతే నన్ను అని చేయొచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. మదర్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మెరిటల్ స్టేటస్ అనేది మీరు మ్యారీడా, అన్మ్యారీడా, సింగిలా అని ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిలీజన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రిలీజన్ నుంచి ఉన్నారనేది. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే మదర్ టంగ్ అనేది మీ మదర్ టంగ్ అనేది ఏముందో ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలుగు అయితే తెలుగు ఇక్కడ కింద ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉంటే ఆ స్టేట్ అయితే ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, యాస్టేజ్గా ఇక్కడ షో అవుతుంది మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత అయితే. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్గా అనేది మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ చూసుకుంటే మండల్ నేమ్, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ ఉంటే ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనే ఆప్షన్ పైన ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్ని షో అవుతుంది సేమ్ అదే విధంగా అయితే మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత అనేది ఎంపీసీఎల్లో కావచ్చు లేదా డిఐఈలో అనేది మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు రిలేటివ్స్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ రిలేటివ్స్, వాళ్ళ పేరు ఏంది, అదేవిధంగా ఏ పోస్ట్ కింద వర్క్ అనేది చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్లో వర్క్ అనేది చేస్తున్నారు, వాళ్ళకు మీకు ఎలాంటి సంబంధం, మీ ఫాదర్ వాళ్ళ లేదా మీ బ్రదర్ వాళ్ళ లేదా మీ కజిన్స్ అలా ఉంటే అలా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ రిలేటివ్స్ ఎవరైనా ఎంపీసీలో కావచ్చు, డిఈలో ఏమైనా వర్క్ అనేది చేయని వాళ్ళైతే నోన్ ఇస్తే సరిపోతుంది. ఇవైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మీరు ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫోటోని ఇక్కడ మీరు చూసుకుంటే 50 KB మ్యాక్సిమం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 10 KB టు 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ వల్ల వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ మీ ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసిన తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే అప్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మ్యాక్సిమం అయితే 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ సిగ్నేచర్ అనేది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేసేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ మొత్తం అయితే ప్రింట్ అయితే చూపిస్తుంది. అంతా కరెక్ట్గా ఉందో లేదో క్లారిటీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. మీ ప్రతి స్టెప్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అని అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీ అని చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు తప్ప మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఆ ఫీజు కూడా మీరు పే అని చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫీజు అనేది మీరు నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డ్ కావచ్చు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మీ అప్లికేషన్ అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.